శాంతి. 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 ఓం శాంతి. మధుబన వరదాన భూమి నుంచి మీ అందరికీ స్వాగతం స్వాగతం స్వాగతం. ఈరోజు బాబా విశేషంగా వరమిస్తున్నారు పిల్లలందరికీ. పురుషార్థ్ కే సూక్ష్మ ఆలస్య కా భీ త్యాగ్ కర్నే వాలే. మనం పురుషార్థం యొక్క సూక్ష్మ ఆలస్యం ఉంటుందన్నమాట. అన్నీ నేను చేసుకుంటుంటాం, కానీ సూక్ష్మ ఆలస్యాలు కొన్ని ఉంటుంది మనకి, బద్ధకాలు. దాన్ని కూడా త్యాగం చేసేటువంటి వాళ్ళే ఆల్రౌండర్ అలర్ట్ బాబా. ఆల్రౌండర్ అలర్ట్ బాబా. దాన్ని ఒక 8 సార్లు అందరూ మనసులో కానీ నోట్లో గట్టిగా కానీ చెప్పుకోవచ్చు. దాంతో ఏమవుతుంది, రోజంతా మనకి ఈరోజు వరదానం ఆల్రౌండర్ అలర్ట్ బాబా. సరే, ఇది ఫస్ట్ టైం నేను ఒకసారి దాదీతో కలిసినప్పుడు, దాది ప్రకాష్ మణితో, దాది ఈ టైటిల్ నాకు ఇచ్చారనమాట. అప్పుడు దాని గురించి అంత క్లీన్గా అర్థమయ్యేది కాదు. తర్వాత ఎప్పుడైతే మురళీలు బాబా చెప్పే మహావాక్యాల్లో ఎప్పుడైతే లోతుగా ఆలోచనలు కానీ అర్థం కానీ చేసుకున్నప్పుడు దాది అంత మంచి వరదానాన్ని ఇచ్చారనేటువంటిది అర్థమవుతుంది అనమాట. ఈరోజు మురళీ విషయం ఏదైతే ఉందో మొత్తం వినాశనానికి సంబంధించి చెప్పారు. అదేవిధంగా ఈరోజు మన తపస్సు కూడాను, ఇది జ్వాలారూప్ తపస్య మనం 3వ రోజు వింటూ ఉన్నాము. ప్రతిరోజు ఏదైతే వింటారో ఆ రోజు అభ్యాసం చేసుకోండి. అభ్యాసం చేసుకుంటే 2వ రోజు విషయాన్ని 3వ రోజుకి మీకు కనెక్టివిటీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం జ్వాలారూప్ తపస్సు అంటే ఇదే విధంగా పోస్చర్లో కూర్చోవాలి. ఈ పోస్చర్లో కూర్చుంటేనే మనకి ఆటోమేటిక్గా మనం మంచి గంట సేఫ్టీ గాను శరీరానికి ముందుగానే డైరెక్షన్స్ ఇవ్వాలి. సుఖాసనంలో కూర్చోవాలి. కళ్ళు పూర్తిగా మూయకుండా, పూర్తిగా తెరవకుండా కూర్చోవాలి. స్థానాన్ని నిశ్చితం చేసుకోవాలి. సమయాన్ని నిశ్చయం చేసుకోవాలి. ఎన్ని రోజులు చేయాలో అది కూడా నిశ్చయం చేసుకోవాలి. ఏ విషయం పైన యోగం చేయాలో అది కూడాను మనం ఇప్పుడు ఏ విషయం పైన యోగం చేయాలి, జ్వాలారూప తపస్సు అనమాట. మనస్సు ద్వారా తప్పించేటువంటి వాళ్ళు కొందరు, బుద్ధి ద్వారా స్మృతి చేసే వాళ్ళు కొందరని బాబా పిల్లలు 2 రకాలుగా, హృదయం ద్వారా గుర్తు చేసుకునే వాళ్ళు, రెండో వాళ్ళు బుద్ధి ద్వారా. ఈ ప్రయోగం ఏదైతే ఉందో బుద్ధి నుంచి, అంటే మమ్మ పిల్లలు బ్రహ్మ బాబా పిల్లలు అని చెప్పుకున్నాం అనమాట. ఏ విధంగా రూప కవళికలు ఏ విధంగా అమ్మా నాన్నలు ఉంటుందో ఆ విధంగానే పురుషార్థంలో కూడా ఈ విధంగానే ఉంటుంది. మనం బ్రహ్మ బాబాకు ఏ విధంగా సాక్షాత్కారాలు అవుతుందో ఆ విధంగా సాక్షాత్కారాలు అయ్యేటువంటి పిల్లలు కొంతమంది జ్ఞాన ఆధారంతో బాబాను గుర్తు చేసుకుని అర్థం చేసుకునేవాళ్ళు అనేది ఇంతవరకు తెలుసుకున్నాము. ఈ 45 నిమిషాలు లేదా 30 నిమిషాలు థియరీ ఫస్ట్ వినాలి. మీరు ఎప్పుడు యోగం చేయాలని అనుకున్నా ఫస్ట్ ఒక 4-5 నిమిషాలు ఫస్ట్ నేను ఎందుకు గాను యోగం చేస్తున్నాను, ఏ విషయమై యోగం చేస్తున్నాను అనేది ఫిక్స్ చేసుకొని అప్పుడు మన యోగం ప్రారంభం చేస్తే చాలా మంచి అనుభవాలు చేయొచ్చు. ఈ 2-3 రోజులు ట్రైనింగ్లు, 7 రోజుల కోర్సులు అవన్నీ గురించి నిన్న చెప్పాను. లెక్చర్స్ కానీ, వైట్ బోర్డు మీద రాసి నేర్పించేది కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మీకు ఇవన్నీ మెటీరియల్ తర్వాత ఇస్తాము. మీరే అన్నీ చేసుకోవచ్చు. 5 ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏ పని చేయాలనుకున్నాను, ఏం చేయాలి ఇంతకీ నేను, అంటే జ్వాలారూప తపస్సు చేయాలి, ఎందుకు చేయాలి, ఇప్పుడు మొత్తం వికర్మ వినాశం చేసేకి విశ్వ పరివర్తనకు గాను నేను తయారుగా కావాలనేది, ఎలా చేయాలి అనేటువంటిది విధిని ఇప్పుడు చెప్పిస్తున్నాము అన్నమాట. ఎప్పుడు చేయాలి, ఉదయము సాయంత్రము, ఎక్కడ చేయాలి, ఒక నిర్దిష్టమైనటువంటి స్థలాన్ని తీసుకొని అక్కడే చేయాలన్నమాట. ఏం చేయాలంటే జ్వాలాముఖి యోగం అంటే దేహము మరియు దేహ ప్రపంచాన్ని మరిచి
ఒక్క తండ్రి యొక్క తలంపు చేయాలని. జ్వాలాముఖి స్థితి అంటే ప్రకాశము మరియు శక్తి స్వరూపం, లైట్ మైట్. ప్రకాశాన్ని ధారణ చేయడానికి గాను మనోబలం కావాలి, శక్తి స్వరూపాన్ని ధారణ చేయాలంటే సహనశక్తి కావాలనేది. ఏ మురళీల ఆధారంగా ఇది ప్యాకేజ్ రెడీ చేశారు, లేదు ఈ ప్రోగ్రామ్ చేశారు అనేటువంటిది చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇది ఈరోజు మైన్ టాపిక్ అనమాట. సో అది గ్రూప్లో ఉంటే అందరికీ రిపీట్ చేయించడం బాగుంటుంది. కానీ ఇప్పుడు మీరు అందరూ గ్రూప్గా ఎదురుగా కనపడడం లేదు కాబట్టి దీన్ని అయినంత మీ మీదే ప్రయోగం ఫస్ట్ టైం చేయడం, ఇట్లా ఆన్లైన్ క్లాస్ చేస్తూ ఈ మహావాక్యాలని అర్థం చేయించడము, తర్వాత బుద్ధిలో కూర్చోపెట్టడం. సో విశేషించి ఈరోజు మెను అని అనుకోండి, నేను ఏం పని చెయ్యాలి, దానికి గాను దీనికి ముందు కూడా అని చెప్పామన్నమాట. జ్వాలారూప తపస్సు అనేటువంటిది మీరు ఎప్పుడైతే చేయాలని అనుకుంటారో 50 నిమిషాలు ఫస్ట్ జ్వాలారూప తపస్సు చేయాలి. తర్వాత శీతలతా స్వరూపంగా 10 నిమిషాలు చేసి సంపన్నం చేయాలి. జ్వాలారూప తపస్సులో మధ్యలో లేచి నిలిపేది అవి చేస్తే అంత బాగా మనకి ఆ అనుభూతిని ఏమైతే పొందాలో అది పొందలేకపోతాం అనమాట. ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిస్తారని అనుకోండి, గీతలో విశ్వరూపంతో భయపడిపోతాడు అర్జునుడు అనమాట. అయ్యా నీ యొక్క ప్రశాంతమైనటువంటి శీతలమైనటువంటి రూపాన్ని చూపించు. సేమ్ సాక్షాత్కారం బ్రహ్మబాబాకు అవుతుందన్నమాట. మొట్టమొదట బ్రహ్మబాబాకు చతుర్భుజ విష్ణు సాక్షాత్కారం అవుతుంది. 4 చేతులు విష్ణువు చూడడానికి చాలా సుందరంగా ఉన్నారు. అహం చతుర్భుజ విష్ణు తతత్వం అని చెప్పారు. అహం చతుర్భుజ విష్ణు తతత్వం అంటే ఏమి అనేది అర్థం చేసుకునేదానికి చాలా టైం పడుతుంది బ్రహ్మబాబాకి. తర్వాత గురువులతో వారితో వీరితో సంప్రదిస్తే అయ్యా ఈ సాక్షాత్కారాన్ని నేను చేయించలేదని ప్రతి గురువు ఒప్పుకుంటారు అనమాట. అంటే నేనే విష్ణువు, నేను నువ్వు ఒకటే అనేది. తర్వాత రెండోసారి అతనికి సాక్షాత్కారం ఏమవుతుంది 1937, అంటే 33వ ప్రపంచ యుద్ధం అతను ముందే చూస్తారనమాట. 3వ ప్రపంచ యుద్ధాన్ని సాక్షాత్కారాన్ని చూస్తేనే 3 రకాలుగా వినాశనం అవుతుంటుంది. ఒకటి అంతఃకలహాలు, రెండోది సైంటిఫిక్ వార్స్, మూడోది న్యాచురల్ కెలామిటీస్. ఇది చూస్తే అతను చూడలేకపోతాడు అనమాట. ఆపండి వికృత వికరాల రూపం నేను చూడలేను, నాకు నీ సుందర మోహిని రూపాన్ని చూపించాయి అని అడుక్కుంటారు బాగా. అప్పుడు అతనికి ఆకాశం నుంచి ఒక్కొక్క నక్షత్రమే కిందకి దిగి తర్వాత అది భూమి లోకానికి తగిలిన తక్షణం ఒక దైవీ రాకుమారి రూపంలో పరివర్తన కావడం అది చూస్తారనమాట. అదే మనం జ్వాలారూప తపస్సులో అనుభవం చేసేది. బ్రహ్మబాబాకి ఏ విధంగా సాక్షాత్కారాలైందో అది ఇప్పుడు మనం కథ తెలుసుకున్నాము. అది 2 నిమిషాలు ఒక్కొక్క దానికి తర్వాత శీతలతా స్వరూపంలో అనుభవం చేసేది. మరి వికర్మలు వినాశనం చేసుకునేటువంటిది అంటే మెను అని చెప్పి ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం అనమాట. అది నేను ఫస్ట్ ఎందుకు కానీ ఈ స్లైడ్ పెట్టాను. ఫస్ట్ మీకు మురళీల గురించి మనకు విషయ పరిజ్ఞానాన్ని ఏదైతే మురళీల ద్వారా తెలుసుకుంటామో తర్వాత త్వరగా మర్చిపోతున్నాం అనమాట. దాన్ని అనుష్ఠానము అభ్యాసము అని భక్తి మార్గంలో ఏదైతే చెప్తారో అది అభ్యాసాన్ని చాలా అవసరం ఉందన్నమాట. అభ్యాసంతో అనుభవజ్ఞులు అవుతాము. ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ సంకల్పం దృఢంగా చేసేది. సో అదేవిధంగా ఎవరో పెద్ద దాదిలో పెద్ద అక్కయో మీ సెంటర్కి రాబోతున్నారు అంటే మనం మామూలుగా రాసుకుంటాము 3 పూటలకి ఏమేమి వంటలు వండాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలి, ఎప్పుడు తర్వాత ఏమేమి వెరైటీస్ని చెయ్యాలి. మరి వాళ్ళు పెద్దలు వచ్చినప్పుడు వంట ఇంట్లో ఉంటామా, లేదు వాళ్ళ ముందర తయారు చేసి పెట్టి ముందు కూర్చుంటామా, వాళ్ళ చేతిలో సుఖాన్ని అనుభవం చేసుకుంటామా. అదేవిధంగా మనం కూడాను ఆ రాబోయేటువంటి విపరీతమైనటువంటి వికృతమైనటువంటి పరిస్థితులు ఏవైతే రాబోతుందో దాన్ని ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి చాలా తేలిగ్గా ఉండగలుగుతాము. రాబోయే కొత్త ప్రపంచానికి గాను కన్స్ట్రక్షన్లో వచ్చేవాళ్ళు కొందరు, డిస్ట్రిక్షన్లో వచ్చేవాళ్ళు కొందరు. మనం కన్స్ట్రక్షన్లో రావాలన్నా డిస్ట్రిక్షన్లోకి రావాలన్నా, కాబట్టి దీని గురించి మనం ఎప్పుడైతే ఆలోచించేస్తామో కన్స్ట్రక్షన్లో వచ్చేటువంటి వాళ్ళని దేవతలు అంటారు. ఆ 3 దేవతలు ఒకటేనారు, అది భగవంతునికి సహకరిస్తారనమాట. సహకరించి ఒక మంచి సుస్థిరమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయాలి. మరి ఇక్కడ ఏమేమి క్లీన్ చేయాలి, ఏమేమి క్లీనింగ్ చేయాలి అనేటువంటిదే వికర్మలు వినాశం చేసేది. మొన్న కూడాను చెప్పుకున్నాం అనమాట, నిన్న కూడాను చెప్పుకున్నాము.
మనం వికర్మలు వినాశం చేయాలని అనుకుంటున్నాం, కానీ ఆ వికర్మలు ఏవి అనేది తెలవాలి కదా. ఏది మన పురుషార్థంలో అడ్డుపడుతూ ఉన్నాయి అవి నేను ఒకసారి చెప్తాను, మీరంతా వింటారు, తర్వాత మీరు కూడా రిపీట్ చేయాలి. సో అయినంత అందరూ సరిగ్గా కూర్చోండి, నిటారుగా కూర్చోండి. సో కూర్చుంటే ఏమవుతుందంటే పడుకొనే వింటూ ఉంటారు కొంతమంది, సరిగా గుడ్డలు కూడా వేసుకోండ్రు. ఇది మంచి పద్ధతి కాదనుకుంటాను, ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి పాఠాన్ని మనం వింటున్నాం కాబట్టి తప్పకుండా దాని మీద చాలా అటెన్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మనము నంబర్ 1 నేను ఏవేవైతే చెప్తూ ఉంటానో దాన్ని మీరు రిపీట్ చేయాలి, తర్వాత నేను కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తాను అనమాట. ఓకే, నంబర్ 1 ఏవేవి బాబా చెప్పినటువంటి ఒక లైన్లో చెప్తాను, మీరు కూడా అది చెప్పుకోండి. తర్వాత నేను అడిగితే మీరు అక్కడే చెప్పాలి, నేను ఇక్కడి నుంచినే సూక్ష్మంగా మీరు చెప్పేటువంటి మహావాక్యాలు లేదా మాటలు నేను వింటాను తప్పకుండా. ఇప్పుడు 10 విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం దగ్ధం చేయాలి, సమాప్తి చేయాలి. నంబర్ 1 అందరూ బాగా కూర్చున్నారా? కూర్చోవాలి. మళ్ళీ మీరు సోఫా మీద కానీ కుర్చీ మీద కానీ సుఖాసనం మీద కూర్చొని ఇది వినండి, చాలా మంచిది. పడుకోనేది ఎలా చిక్కితే అలాగ ఉండొద్దు. ముందు పైన గుడ్డలు కూడాను కొంతమంది అన్నయ్యలు వస్త్రం కూడా వేసుకోకుండా ఉంటారు, అంగవస్త్రం తప్పకుండా వేసుకోవాలి. దిశాల్ని మనం దగ్ధం చేయాలి. తర్వాత అందరూ చెప్పారంటే మీకు ఇంక మెడిటేషన్ అనేది కష్టపడి పనే లేదు. వంటలు ఏమేమి వండాలి అనేది మెనూ తెలిసిపోయినట్టు. నంబర్ 1 చెప్పండి, దేహము. దేహము చెప్పండి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేహము, దేహ సంబంధాలు, వస్తువులు, వ్యక్తులు, వైభవాలు. 5 అయిందనమాట. దేహము, దేహ సంబంధాలు, వస్తువులు, వ్యక్తులు, వైభవాలు చెప్పాలి. అవేముంది? స్వభావము 6ది, 7 సంస్కారము, 8 62 జన్మల పాపకర్మ, మరి 8 అయిపోయింది. 9ది బ్రాహ్మణులు బీకే అయిన తర్వాత, అంటే ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత, బీకే అయ్యేకి ముందు బ్రాహ్మణులు అయ్యేటువంటి మంది, అంటే బ్రహ్మకుమారి కుమారులు అయ్యేకి ముందు చేసిన పాపాలు, బ్రహ్మకుమారిలు అయిన తర్వాత చేసిన పాపాలు. అది 9ది కాల్చేది. 10ది భయం. టోటల్ 10. సూక్ష్మంగా ఉండేది స్వభావము, సంస్కారము, 62 జన్మల పాపకర్మ, 9ది బీకే అయ్యేకి ముందు, బీకే అయిన తర్వాత ఈ జన్మలో, తర్వాత 10ది భయం. ఇప్పుడు ఈ 10లో అన్నీ వచ్చేస్తుంది అనమాట. ఇంతకీ ఏం కాల్చాలి అని అనుకుంటున్నాం, కానీ ఏం కాల్చాలి, ఎలా కాల్చాలి అనేది మనకు తెలిసిపోయిందని అనుకోండి, అప్పుడు చాలా ఈజీగా ఆ వికర్మల్ని వినాశం చేసేటువంటిది. ఈ 10టికి గాను 5 నిమిషాలు ఒక్కొక్కటి, అప్పుడు 50 నిమిషాలు. 50 నిమిషాలు ఎప్పుడైతే మనం ఈ వికర్మలు వినాశం చేస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది మన లోపల ఎంత ఉంది. మొదటి రోజే చెప్పాం కదా, ఈ ఒక్కరోజు మనం ఎంత తిన్నామంటే ఎంత ఉంటుంది, అదే ఈ నెల, ఈ సంవత్సరము మొత్తం జన్మ తీసుకున్నవాడి నుంచి ఇప్పటి వరకు అంటే ఎంత ఉంటుంది. అదేవిధంగా మనస వాచ కర్మణ 63 జన్మలలో మనం చేసిన పాపమంతా పెడితే దాన్ని కాల్చాలంటే జ్వాల రూపములో వచ్చేటువంటిది, అంటే అగ్నిపర్వతము ప్రేలినప్పుడు వచ్చేటువంటి లావా ద్వారానే మనము దాన్ని కాల్చేకి సాధ్యము, బూడిద చేసేకి సాధ్యము. అందుకే ఈ తపస్సు పేరు జ్వాలారూప తపస్య అని చెప్తారనమాట. సో అంత ఉన్నతమైనటువంటి, అంత ఉత్కృష్టమైనటువంటి అగ్నిని ఏ విధంగా మనము రూపొందించుకోవాలి, దాన్ని ఒక 10 రకాల అగ్నిని తర్వాత చెప్తాము. ఫస్ట్ దీన్ని ఏదైతే 10 వికర్మల్ని ఎట్లా వినాశం చేసుకోవాలనేటువంటిది ఫస్ట్ అనాలిసిస్ చేసుకుంటాము.
సో దీనికి ముందు ఉపోద్ఘాతం అంతా అందరికీ గుర్తుండాలి. తర్వాత ఏమేం చెయ్యాలి అగైన్ మీరందరూ ఒకసారి చెప్పాలి. నేను 1 అంటే మీరు దేహము అని చెప్పాలి. 2 అంటే దేహ సంబంధాలు. 3 అంటే వ్యక్తి, వస్తువు, వైభవాలు. తర్వాత 6 స్వభావము, సంస్కారము. 8 62 జన్మల పాపకర్మ. 9వది అంటే ఈ జన్మలో అంటే ఈ శరీరాన్ని తీసుకున్న తర్వాత బ్రాహ్మణులు బీకే అయ్యేకి ముందు చేసిన పాపాలు, బీకే అయిన తర్వాత చేసిన పాపాలు. బీకే అయ్యేకి ముందు చేసినవి కొన్ని గుర్తుంటుంది ఈ జన్మలోవి, బీకే అయిన తర్వాత చేసిన పాపాలు ఈ జన్మది గుర్తుంటుంది, వెనక జన్మలో గుర్తుండదు అన్నమాట. తర్వాత ఇవి ఎప్పుడైతే మనం లాస్ట్ భయం అన్నమాట. భయం అంటే ఏమి అనేటువంటిది తెలియకుండేటువంటి శేషశయ్య పైన పడుకున్నటువంటి విష్ణుమూర్తిలాగా మనం కావాలి. దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా అడ్వాన్స్డ్గా ట్రైనింగ్స్ ఇస్తాం మేము. అప్పుడు డిజాస్టర్ అంటే రాబోయేటువంటి ప్రకృతి కానీ ఇప్పుడు 3 రకాలుగా వినాశాన్ని బ్రహ్మబాబా చూశారు కదా. అంతఃకలహాలు, సైంటిఫిక్ వార్స్, న్యాచురల్ కెలామిటీస్. ఆ టైంలో వచ్చేటువంటి పరిస్థితిని ఎదిరించడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఇప్పటి నుంచినే రెడీగా ఉండాలన్నమాట. ఓకే, సో అగైన్ దేహము, దేహ సంబంధాలు, మొత్తం ఈ రోజంతా అదే ఉంటుంది. లాస్ట్కి బై హార్ట్ అయిపోవాలి, మీకు కంఠాపాఠం అయిపోవాలన్నమాట. దేహము చెప్పుకోండి, దేహ సంబంధాలు, వ్యక్తులు, వస్తువులు, వైభవాలు. మీరు యోగం చేయాలంటే అడ్డేసేవ ఇవేనమాట. అన్నయ్య మేము యోగం చేయాలంటే మనస్సు కుదరడం లేదు. మనస్సు కుదరకుండా చేసేవి ఏవి? దేహము, దేహ సంబంధాలు, వస్తువులు, వ్యక్తులు, వైభవాలు, స్వభావము, సంస్కారము, 62 జన్మల పాపకాత, బీకే అయ్యేకి ముందు, బీకే అయిన తర్వాత ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మ, తర్వాత భయం. ఓకే, ఇప్పుడు ఆ స్లైడ్ చూపిస్తాను నేను మీకు. సో దీంతో మీకు పక్కా కావాలి, తర్వాత నేను దాచేస్తాను. అది చెప్పండి, చూస్తూ చెప్పండి అందరూ. దేహము, దేహ సంబంధాలు, వ్యక్తులు, వస్తువులు, వైభవాలు, స్వభావము, సంస్కారాలు, 63 జన్మల వికర్మలు. అందులో బీకే అయ్యేకి ముందు, బీకే అయిన తర్వాత చేసిన వికర్మలు, భయం. ఓకే, అందరికీ కనబడుతుంది కదా? కనబడుతుందా? కనబడుతోంది అన్నయ్య. ఓకే, అట్లయితే ఇప్పుడు నేను 1 అంటే మీరు దేహం అనాలి, 2 అంటే దేహ సంబంధాలు అనాలి. ఓకే, మీరు కనపడుతున్నారు, స్క్రీన్ కనిపిస్తోంది. వా, థ్యాంక్ యూ. దేహము నంబర్ 1, దేహ సంబంధాలు, వ్యక్తులు, వస్తువులు, వైభవాలు, సంస్కారాలు, స్వభావాలు, 63 జన్మల వికర్మలు, బీకే అయ్యేకి ముందు, బీకే అయిన తర్వాత చేసిన ఇప్పుడు ఇవే మనల్ని తపస్సు చేసుకునే ముందుకు పోకుండా, పరిస్థితులు కాకుండా సతాయించేవన్నమాట. అరే నేను పరిస్థితి కావాలి 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 అని అనుకుంటే రాకెట్ పైకి ఎగరాలంటే ఎన్నోసార్లు కింద బ్లాస్టింగ్ చేస్తారనమాట. ఒక్కొక్కటి బాంబులు పేలితే అప్పుడు రాకెట్ పైకి ఎగురుతూ పోతుంది. మధ్యలో కూడాను కొన్ని పేలుస్తారనమాట. అప్పుడు కొన్ని ఒక పార్ట్లో కింద పడిపోతుంటుంది, అప్పుడు అది పైకి పోతుంటుంది. లాస్ట్కి శాటిలైట్ని, అక్కడ ఉపగ్రహాన్ని మనము భూమికి పైన ఉపరితలంలో వదులుతారనమాట. అదేవిధంగా మనం కూడా ఎగరాలంటే దేహం అనేది పట్టుకుంటుంది. దేహ సంబంధాలు, వ్యక్తులు, వస్తువులు, వైభవాలు, సంస్కారాలు, స్వభావాలు, 63 జన్మల పాపకర్మ, బీకే అయ్యేకి ముందు చేసినవి. బాబా చెప్తారు కదా, బాబా పిల్లలు అయ్యేకి ముందు చేసిన పాపాలకి ఒక వంతు శిక్ష అయితే
పిల్లలు అయిన తర్వాత చేసిన పాపానికి 100 వంతుల శిక్ష అవుతుందన్నమాట. 100 times అన్నమాట. కాబట్టి లాస్ట్కి భయం అనేటువంటిది. ఇవన్నిటిని మనం దూరం ఎట్లా చేసుకోవాలి, యోగంలో ఎట్లా చేస్తాము. ఫస్ట్ది నిన్న మొన్న కొంతమంది అన్నయ్యలు కూడా అడిగారు కదా, బాబా నుంచి తీసుకున్నది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒకటి సప్లై, ఇంకోటి లోడ్ అంటారు అనమాట. మనం కరెంటు స్తంభం నుంచి కరెంటు తీసుకున్నాము, కేబుల్ నుంచి తీసుకున్నాము, కానీ ఇంటి లోపల ఎక్కడెక్కడ దాన్ని వాడుతున్నాము, ఫ్యాన్ అని, లైట్స్ అని, లేదు హీటర్స్ అని, మోటార్స్ అని, ఒక టీవీ అని, ఏదేదో ఒక్కొక్క మనం వాడుతాం అనమాట. అక్కడ కరెంట్ ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం బాబా నుంచి తీసుకున్నటువంటి శక్తిని దేహాన్ని, దేహ భావం నుంచి దూరం అయ్యేదానికి, దేహ సంబంధాలతో, వ్యక్తులతో, వస్తువులతో, వైభవాలతో, సంస్కారాలతో, స్వభావాలతో, లేదు 63 జన్మల వికర్మలు వినాశం చేసేది వీకే అయ్యేక ముందు, వీకే అయిన తర్వాత చేసింది. అగైన్ మీరు రిపీట్ చేయాలి. నెంబర్ 1 చెప్పండి చూస్తున్నాము. వ్యక్తులు అంటే నేను వీళ్ళ ఫ్యాన్ అండి, నేను ఈ రాజకీయ నాయకుడిని, లేదు ఈ గురువుని, లేదు ఈ దేవతని, లేదు రకరకాలుగా ఎవరినో ఒక రూపాన్ని మన మనోపలకం మీద ప్రతిష్ఠించుకొని అది తీయలేకపోతూ ఉంటాం. అప్పుడు బాబా రారు గుర్తు, మధ్యలో వీళ్ళు వచ్చేసింటారు అనమాట. నాకు ఆ క్రికెట్ ప్లేయర్ అంటే ఇష్టము, లేదు నేను వీళ్ళ ఫ్యాను, అట్లా వ్యక్తులు గుర్తొస్తుంటారు. వాళ్ళకి మీకు దేహంతో సంబంధం ఉండదు, రిలేషన్ ఉండదు, కానీ ఆ వ్యక్తులు మనల్ని అంటే అది కూడా ఒక లెక్కాచారం ఉంటుంది వాళ్ళతో మనకి. దానికే రాగద్వేషాలు ఉంటారనమాట. వాళ్ళతో ఆకర్షింపబడుతుంటాము, లేదు వాళ్ళని ద్వేషించుకుంటూ వాళ్ళని దూరం చేసుకోవాలని. వస్తువులు అంటే ఏమేమి, నాకు ఆ కంప్యూటర్, ఈ మొబైల్ కావాలి, లేకపోతే వేరేది చిన్న పెన్న వస్తువుల వెనక ఆకర్షితంగా ఉంటాం అనమాట. ఆ దేహ సంబంధాలతో, దేహ వస్తువులు అంటే ఆ ఇల్లు అంటే ఒక అట్రాక్షన్, ఆఫీస్ అంటే, లేదు రకరకాలైనటువంటిది ఆ పొలం అంటే, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ, ఎంతవరకు రుణం ఉంటుందో అవన్నీ మనవేని అనుకుంటాం అనమాట. ఆలయం అంటే ఇల్లు కానీ పొలం కానీ, ఏదో పశువు కానీ పత్ని కానీ, లేదు మనం పెంచుకునేటువంటి పెట్స్, రకరకాలైనటువంటి కుక్కలని రకరకాలుగా పెంచుకుంటారు అనమాట వాళ్ళు. అవి కూడాను ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ పరిగెత్తిపోవాలి, అప్పుడే కదా మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు తక్కువ టైంలోనే ఇంకా నెక్స్ట్ ఈ పరివర్తన కార్యం అందరినీ మనం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మనము రెడీ కావాలి, అందరు కావాలి. అలాగని వాళ్ళందరితో ద్వేషించుకొని ఈర్ష్యతో ఉండమని చెప్పడం లేదు. అందరితోనూ ఉండాలి, అందరితోనూ కలిసి ఉండాలి, అన్ని పక్షులు జతలో ఉండాలి, కానీ పక్షులు కాళ్ళు ఒకటికి ఇంకోటి కట్టుకొని ఉండకూడదు, అది బంధనము. అన్నీ కలిసి ఎగరేది సంబంధం. సో అక్కడ వ్యక్తులు అయిపోయింది, వస్తువులు అయిపోయింది, తర్వాత వైభవాలు రకరకాలైనటువంటి ఆ అమ్యూజ్మెంట్స్, లేదు ఈ మాల్కి పోవాలా, ఇక్కడ వెరైటీస్, ఈ ఫంక్షన్స్కి పోవాలి, అవి తినాలి, ఇవి తాగాలి. సో ఆకర్షణలతో వైభవాల వెనక కూడాను ఇప్పుడు మనిషి చాలా చాలా ఆకర్షితులై చిక్కుకొని ఉన్నారనమాట. ఆ వైభవాలు లేకపోతే ఇప్పుడు చూడండి, కరోనా వస్తానే ఆటోమేటిక్గా వైభవాల నుంచి దూరం రావాల్సి వచ్చింది కదా. సో బాబా చెప్పి 84 ఏళ్ళ నుంచి చెప్తే కొంతమందికి అది అర్థం కాలేదు, తల కింద కూడాను దించే అర్థం కూడాను కాలేదు. ఇప్పుడు అందరూ తల దించుకొని రావాల్సి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వస్తువులైంది, వ్యక్తులైంది, వైభవాలైంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏది? వెరీ గుడ్. నా స్వభావం అంతేనండి. అరే ఆది స్వభావం ఏది మంది? ఇప్పుడు ఏది వచ్చింది ఈ స్వభావం? ఇది అంత స్వభావం అనమాట, స్వభావము. దాని గురించి కూడా ఇంకా మనం విస్తారంగా చూసుకుంటాం. నెక్స్ట్ అది సంస్కారం. ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకునేటువంటిదే చాలా పెద్దది. అందుకే బాబా తలంపులో నిరంతరం ఉంటూ నేను ఈ టాపిక్, అందుకే ఒక్కొక్క దానికి 5 నిమిషాలు ఇవ్వడము, అట్లా 21 రోజు 2 పూటలు అంటే 42 సార్లు ఒక్కొక్క విషయం మీద మనం ఏకాగ్రత చేసి బాబా నుంచి తెచ్చుకున్నటువంటి పవర్ని, లైట్ మైట్ని, దాన్ని అక్కడ సమాప్తి చేసే గాను పురుషార్థం చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏది?
63 జన్మలు చేసినటువంటి ఇక్కడ మనము కర్మ 63 అంటే 62ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 62 అయితే ఈజీగా ఉంటుంది. 62 జన్మలు అంటే మామూలుగా ఒక CD ట్రాక్స్ ఏ విధంగా మనం డిలీట్ చేయాలని అనుకుంటే CD ఉంటుంది కదా రౌండ్గా, ఆ CD ట్రాక్స్ ఇది చేసేది అనమాట. సో దాన్ని కూడా మనం పురుషార్థం చేసి దాన్ని సమాప్తి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ జన్మలో బీకే అయ్యేకి ముందు చేసిన పాపాలు, తర్వాత బీకే కాకుండా ముందు చేసినటువంటివి అంతో ఇంతో గుర్తుంటుంది. ఆ ఫోటోలన్నీ ఒక్కొక్కటే తీసి ఫోటో ఆల్బమ్ అనేటువంటి బుద్ధి రూపి ఆల్బంలో నుంచి తీసేసి బాబా ముందర పెట్టి కాల్ చేసేది. సో నెక్స్ట్ భయం. భయం. అగైన్ నంబర్ 1 చెప్పండి అందరూ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఈ ఫీలింగ్ అవుతుండాలా. నేను ఒక్కొక్కటే ఏ విధంగా దాని తీరి కూడా ఇంకా చెప్తాను, ఇంకా డీటెయిల్గా చెప్తాను. చాలా బాగా కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టే విధంగా బాబా నేర్పిస్తారు. బాబా ఇవన్నీ ఈ మురళీలో చెప్పారనమాట. సో దాన్నంతా రంగలించి కలిపి మీకు గోరు ముద్దలు బాబా తినిపిస్తున్నారు అనమాట. నంబర్ 1 దేహము. ఈ దేహమే మనకి ఆత్మకి లాస్ట్కి మనకి మృత్యు అంటే భయం వెళ్ళిపోతుంది అనమాట. మృత్యు అనేది భయము ఇచ్చేది కాదు, ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే విధిపూర్వకంగా అయితే ఒక పంజరంలో నుంచి పక్షి బయట వచ్చినప్పుడు అది సుఖంగా ఉంటుందా, బాధపడుతుందా? అదేవిధంగా ఈ దేహం దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి పంజరంలో నుంచి ఆత్మ బయటికి రావడము అంటే చాలా ఆనందం అన్నమాట. అందుకే మృత్యుంజయ అంటారు అనమాట. మృత్యుంజయ మంత్రం ఉంటామన్నమాట. సో ఈరోజు ఇప్పుడు మీకు ఫస్ట్ మృత్యుంజయ మంత్రం నేర్పిస్తున్నారు అని అనుకోండి. ఈ దేహం నుంచి ఆత్మ బయటికి రావడం, అప్పుడు ఈ దేహం అనేటువంటిది నన్ను లాగకుండా ఆకర్షించకుండా నంబర్ 1 దేహాన్ని సమాప్తి. దేహంలోకి రావడము, దేహం నుంచి బయటికి రావడం, ఈ రెండు చాలా ఈజీగా ఇచ్చా మృత్యు అంటారు కొంతమంది. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే శరీరం నుంచి బయట వచ్చేసేది అభ్యాసం ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళని నా కళ్ళ ముందే నేను కొంతమందిని చూశాను. సో దేహము దేహి. రెండోది దేహ సంబంధాలు అనమాట. ఏ సంబంధాలను సంబంధంగానే పెట్టుకునేది రావాలి, బంధనంగా దేహ బంధనాలుగా రాకూడదు అనమాట. దేహ సంబంధాలు ఎంత మంచి శబ్దం ఇది. దేహ సంబంధాలతో ఎంత గౌరవంగా, అందుకే మేము మేనేజ్మెంట్స్లో అన్ని దగ్గరలో నేర్పిస్తామన్నమాట. ఫ్యామిలీలో రిలేషన్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకుని ఉండాలి, అది ఒక దేవత ఇంకొక దేవతతో ఎలాగ మాట్లాడతారు, లక్ష్మీ నారాయణతో ఏ విధంగా మాట్లాడతారు, నారాయణుడు లక్ష్మీదేవితో ఎలాగ మాట్లాడతారు, ఆ విధంగా మన ఇళ్లలో మాట్లాడుకుంటామా, లేకపోతే ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఆ విధంగా సంబంధాలను మార్చుకోవాలి. బంధనం నుంచి వసే వరయి రాయి దారా పోరా అలాంటివి కాదు. చాలా గౌరవంగా కాఫీ తెచ్చిస్తుంటే చాలా గౌరవంగా థ్యాంక్స్ చెప్తూ తీసుకునేది. లేదు వాళ్ళు ఏదైతే కొట్టు నుంచి తెచ్చిస్తారు, లేదు ఏదో కొని తెస్తారు ఓ వస్తువు, చాలా గౌరవంగా వాళ్ళతో నుంచి తీసుకుంటూ వాళ్ళకి ఇదేంది, ఇది పనికి రాకుండా ఇంత తక్కువది, అలా కాదు. ప్రతి మాటలో కూడాను సంసారంలో అంటే ఇంట్లో కుటుంబంలో ఒకరు ఇంకొకరికి ఏ విధంగా గౌరవించుకోవడం రాగలుగుతుంది. అక్కడ కాల్చేదంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏదో వాళ్ళని వీళ్ళని కాల్చేది కాదు. అక్కడ మధ్యలో ఉండేటువంటి
నెగిటివిటీని కాల్చేది తపస్సులో. దేహ సంబంధాల మధ్యలో ఉండేటువంటివి బంధనాన్ని కాల్చేది. అప్పుడు చాలా తేలికదనం. నాకు ప్రేమ ఉంది కానీ మోహం ఉండకూడదు. అప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్, 2 పక్షులు విడిగా ఎగరాలి కానీ 2 పక్షులకి కాళ్ళకి గంటు వేసి ఎగరమని చెప్తే అది ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఎగరు కిందే పడి ఉంటారనమాట. సో విహరించేటువంటి విహంగ మార్గంలో విహరించేటువంటి పక్షుల్లాగా పరిస్థాల్లాగా కావాలంటే ఇప్పటి నుంచి ఆ బంధనాన్ని భస్మం చేసేటువంటి తపస్సు చేయాలి. తర్వాత మూడోది వ్యక్తులు. ఆ వ్యక్తుల రూపము మనల్ని పురుషార్థహీనులుగా చేస్తుంది అన్నమాట. ఆ రూపము హీనులుగా ఎందుకు చేస్తున్నారు? లేదు వాళ్ళ వైపు ఆకర్షితులై, లేదు వికర్షితులై. ఈ రెండిటికి న్యూట్రల్గా రావడానికి ఆకర్షితంగా అవుతుండే దాన్ని భస్మం చేయాలి. వికర్షితంగా ఎవరైనా కానీ వాళ్ళ పాత్రను వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎందుకు అంత మనం వాళ్ళని ద్వేషించుకుంటూ ఉండేది? నిన్న కూడా ఒక సెషన్లో అదే జరిగిందనమాట. ఈవినింగ్ యోగ శిబిరం వాళ్ళకి సెషన్ చేస్తాం. అంటే కొత్త వాళ్ళు అందరూ, దానిలో మీరందరూ పాత వాళ్ళు, ఎంత భాగ్యశాలి. ఈ జ్వాలరూప తపస్య క్లాస్ వినాలంటే కనీసం మినిమం ఒక సంవత్సరం రోజులు అయినా ఉండేటువంటి వాళ్ళు ఈ గ్రూప్లో ఉన్నారని అనుకుంటాను. ఇంకా పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉంటే ఇది యాక్చువల్గా 1 ఇయర్ అయినా మినిమం బీకే లైఫ్ అంటే బ్రాహ్మణుల లైఫ్ మురళి విన్నటువంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. మీకు ఏదైనా కన్ఫ్యూషన్స్ ఉంటే మీ దగ్గరలో ఉండేటువంటి బీకేస్తో లేదా అక్కలతో సంప్రదిస్తూ దీని గురించి క్లారిటీ తీసుకోండి అనమాట. ఈ వ్యక్తులతో ఏదైతే మనకి పేచీ ఉంటుందో ఈ పేచీని కూడాను ఎవరెవరు ఉన్నారు మొత్తం ఒక లిస్ట్ రాయండి, చూస్తాము. మిమ్మల్ని ఆకర్షించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వికర్షించేవాళ్ళు. ఊరికే మనం ఎక్కువ చేస్తున్నాం, నేను ఎక్కడికి బంధనాల్లో చిక్కులుకునేసాను, ఇది అయిపోయింది అది అయిపోయింది, ఏమీ లేదు, రాయండి ఊరికి. 2వ రోజు కూడా రాయండి, ఇంత ఆకర్షణ లేదు. 3వ రోజు రాయండి, వాళ్ళ పేర్లో లిస్ట్, జాబితా లిస్టులో తగ్గిపోతూ ఉంటుంది అనమాట, పేర్లు తగ్గుతూ పోతుంది. ఎవరు అంతమంది లేదు మనకి శత్రువులు. ఎంతోమంది శత్రువులు అయిపోయినారేమో నాకేను అనుకుంటాను. ఆ రకంగా నేను చాలా బాగా దీని మీద అభ్యాసం చేశాను అనమాట. అసలు లేనే లేకుండా పోతుంది, జీరో అవుతుంది అనమాట. అందుకే ఈ పేర్లు అప్పుడే నేను కొన్ని వాడుతున్నాను, మృత్యుంజయ అని వాడుతున్నాను అనమాట. నిర్వైర్, వైరం అనేటువంటిది లేకుండేటువంటి వాళ్ళు. మనల్ని చూసి ఇతరులు వైరత్వం తెచ్చుకునే వాళ్ళు ఉండరు, మనం ఇతరులతో వైరత్వం పెంచుకునేది ఉండదన్నమాట. సో దానికి సంబంధించి మీరు లిస్ట్ రెడీ చేయండి, బాబాతో తలంపు చేసి 5 నిమిషాలు ఏదైతే ఆ లైట్ మైట్ అనేటువంటిది తీసి దాన్ని దగ్ధం చేస్తూ పోయేది, ఒక్కొక్కటే కాల్చేది. ఆ కాల్చేదానికి కూడా ఏ విధంగా, రొట్టె కాల్చాలంటే ఎలాగా, దోశని మనము కాల్చాలంటే ఎలాగ చేస్తాం, ఇడ్లీని వండాలంటే ఎట్లా చేస్తాం, కేక్ను కుకింగ్ చేయాలంటే ఎట్లా చేస్తాం, ప్రతిదానికి ఒక్కొక్కటి వేరు వేరే పనిముట్టు. అదేవిధంగా నెక్స్ట్ ఈ 10టికి 10 రకాలైనటువంటి అగ్నిని కూడా మీకు నేర్పిస్తాం అనమాట. అది రేపు వస్తుంది మీకు టాపిక్. సో వైభవాలు, నెక్స్ట్ వస్తువులకు సంబంధించినటువంటిది కూడాను, నెక్స్ట్ అవి కూడాను, అది పగిలిపోతేనే మన ప్రాణం పోయినంత బాధపడిపోతూ ఉంటాం అనమాట. ఏదో చేతిలో నుంచి జారిపోయింది, దానికి కూడాను ఒకటి అదే గ్రూప్స్లో ఉంటే ఒక వస్తువు ఇస్తానన్నమాట. ఇది మీరు ప్రేమతో వీళ్ళకి అందివ్వండి, మీ పక్క వాళ్ళకి, వాళ్ళు తీసుకుంటారనమాట. మీరు వాళ్ళతో శాంతిగా వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఒక్కొక్క గుణం చెప్తూ ఉంటాము, ఈ వస్తువు మారుతూ పోతుంది అనమాట. సో లాస్ట్కి ఈ వస్తువు ఎవరి దగ్గరకు వస్తుంది, నా దగ్గరకు వస్తుంది. మీ దగ్గర ఏం నిలిచింది, ఈ వస్తువు మీది కాదు, మీ దగ్గర ఉండదు. దానికి గాను ఎందుకు మనం క్షోభించాలి? కానీ దీంతో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ప్రేమతో, శాంతితో, ఆనందంతో మీరు ఏదైతే ఇస్తూ పోయినారో ఇది తర్వాత మీ దగ్గర నిలవదు, ఉండదు. ఏది మన దగ్గర శాశ్వతం లేదని అందుకే తెలుసు. మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకోపోము, అది కూడాను తెలుసు. కానీ దాని మధ్యలో జరిగిందేటువంటి ట్రాన్సాక్షన్, ఇచ్చి తీసుకోవడంలో మనం ఇచ్చినటువంటి గుణము లేదు, మనం తీసుకున్నటువంటి గుణము మన దగ్గర నిలుస్తున్నాం. సో ఆ ఇచ్చి తీసుకునే సమయాల్లో మనం చేయాల్సిందేటువంటిది
ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు అవసరం అన్నమాట. ఇప్పుడు ఈ నెక్స్ట్ వైభవాలు అన్నమాట. ఎప్పుడైతే మిమ్మల్ని ఏదైతే ఆకర్షిస్తుందో సావధాన్, అటెన్షన్. వెళ్తూ ఉంటాము, ఇప్పుడైతే బయట వెళ్ళేది లేదు, లేదు ఇంట్లో కానీ బయటే కానీ మన దృష్టి ఎక్కడో వెళ్ళింది ఒకవైపుకు, తర్వాత ఇటు పక్కకు తిరిగిన తర్వాత ఇంకొకసారి అటువైపుకు దృష్టి మళ్ళింది అంటే అక్కడ మీరు చిక్కున్నట్టు. మన దృష్టి రెండోసారి అటువైపుకు వెళ్లకుండా అన్ని చూడండి, కళ్ళు మూసుకొని ప్రపంచంలో ఉండమని చెప్పడం లేదు, అటువైపుకు ఆకర్షితులుగా కాకుండా ఉండాలి. ఆ వస్తువు మిమ్మల్ని లాగకూడదు. మీరిప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, మీ వెనక ఎన్నో వేలు లక్షలు కోట్ల మందిని మీరు ఈ ప్రపంచం నుంచి రక్షించాలి. కేవలం ఈ చిన్న రోగం ఏదో కాదు, వైరస్ ఒకటే కాదు, చాలా ఉన్నాయి, ఇంకా చాలా పుట్టుకొని వస్తాయి. దానికి ముందే దృఢంగా ఎదురుగా ఉండాలని బాబా మనల్ని ఈ 84 సంవత్సరాల నుంచి బాగా నింపుతున్నారన్నమాట, శక్తివంతులుగా చేస్తున్నారు, కంచన కాయలుగా చేస్తున్నారన్నమాట. సో వైభవాలు, ఏ వైభవం కూడాను మనల్ని ఆకర్షించే దానికి తాకత్తు లేదు. ఏ శూర్పణకలు కానీ మన దగ్గరకు వచ్చినా మనల్ని ఆకర్షించడం జాలరు. బాబా అంత అంటే ఆ లక్ష్మణునికి ఆ బ్రహ్మచర్య శక్తిని, రాముడిలో ఉండేటువంటి దివ్యతకి శూర్పణక ఒక ఉదాహరణగా చూపిస్తారన్నమాట. ఎలాంటి వారు మీ ముందు వచ్చినప్పటికీ కూడాను వాళ్ళు ఓడిపోవాల్సిందే కానీ, దేహదారులే కానీ, అక్కడ వస్తువులే కానీ, వైభవాలే కానీ, ఏది చూసినప్పటికీ సత్యుగం కంటే ఇది బాగుంటుందా, సత్యుగంలో కంటే వస్తువుల కంటే ఈ వస్తువు బాగుందా, ఇవన్నీ ఇప్పుడు వినాశం అయ్యేటువంటిది కదా. సో కంపేరింగ్ ఎక్కడ చేసుకోవాలా, సత్యుగానికి. అక్కడ వ్యక్తులు వస్తున్నారంటే సత్యుగ దేవీ దేవతల వ్యక్తులతో మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా దేహ సంబంధాల్లో అక్కడ నేను ఆ సంబంధాలని ఎట్లా వ్యవహరిస్తూ ఉంటుంది, నారాయణుడు శ్రీలక్ష్మి ఎలాగ నడుస్తారు, కూర్చుంటారు, తింటారు, మాట్లాడతారు, ఆ సంబంధాన్ని ఇమర్జ్ చేసుకోవడం అనమాట. ఇంకా దేహం నాది, ఇప్పుడు ఈ దేహం ఇలాగుందా అలాగుందా కాదు, దేహం ఏముంది, నాకు బాగా పురుషార్థాన్ని చేయిస్తుంది, ఒక మంచి రథము, దాన్ని చాలా గౌరవిస్తుండదు, దాన్ని చాలా గౌరవించాలి, ఇంత బాగా గౌరవించాలన్నమాట దేహం. సపోజ్ ఈ దేహమే మనకి లేకపోతే ఏది ఎలాగైనప్పటికీ ఆ బండి నడిచినా కొద్దిగానైనా నడుస్తుంది అంటే దాన్ని నడిపిస్తే మనం నడిచే పని తగ్గుతుంది, దానిలోనైనా కొద్దిగా ఈజీగా ప్రయాణం చేయవచ్చు అనమాట. ఒకే ఒక చీర ఉంది, లేదా ఒకే ఒక గుడ్డ ఉంది మనకి, నాని వర్షంలో చాలా అది ఎన్నో అతుకులు పడింది, అతుకులు పడిండేటువంటిది శరీరము, ఎన్నో ఆపరేషన్స్, ప్రపంచంలో ఒక్కరూ లేరన్నమాట మంచి శరీరం ఉండేటువంటి వాళ్ళు. ఏదో ఒక రోగం ఉండే ఉంటుంది, ఎన్నో రకాలుగా ఏ రకాలుగా టెస్ట్ చేసినా ఏదో ఒకటి దొరుకుతుందన్నమాట. కాబట్టి ప్రపంచంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు ఒక్కరు లేరు 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 లేరు. ఎందుకంటే ఇది పతిత తమో ప్రధానమైన అతి తమో ప్రధానమైనటువంటి ప్రపంచం అన్నమాట. మొత్తం కాలుష్యంగా ఉంటుంది, 5 తత్వాలు తమో ప్రధానమైనవి. మన బాధ్యత ఇప్పుడు దీన్ని పరివర్తన చేయాలంటే, ప్రకృతిని పంచతత్వాల్ని పరివర్తన చేయాలంటే ఇప్పుడు మనము చాలా చేసేది ఉందన్నమాట. అందుకే ఎన్ని రుణాలు మనం తీర్చుకోవాలని చెప్తారనమాట. పితృ రుణము, దేవ రుణము, గురు రుణము, అగ్ని రుణము, గాలి రుణము, భూమి రుణము, నీళ్ల రుణము. సో
ఆకాశ రుణం, అంతరిక్ష శాంతి, ఓషధ శాంతి, సర్వే దేవా శాంతి, ఆయతనం శాంతి. ఇవన్నిటినీ శాంతిపరిచేది ఎవరు? చెడగొట్టింది ఎవరు? మారాల్సింది ఎవరు? మార్చాల్సింది ఎవరు? ఏమీ లేదా వేరే బాధ్యత మనకి? అన్నీ చేస్తూ, అన్నిటిలో ఉంటూ, అన్నిటికంటే భిన్నంగా మనం ఏ లక్ష్యం కోసం వచ్చామో, కొంతమంది అవతార మూర్తుల్ని చూపిస్తారనమాట. వాళ్ళు అవతారం చాలించాలని అనుకుంటే వచ్చింది ఎందుకు? ఆ పని కంప్లీట్ చేసుకుంటూ పోతున్నామా లేదా? అదేవిధంగా తల్లి గర్భంలోకి మనం వచ్చినప్పుడు, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడా బయటకు పోయి నాయనా, బయటకు పోయి నేను వెళ్ళి అవి చేయాలి ఇవి చేయాలని. అది కడుపులో ఉన్నప్పుడు, ఆ గర్భ జైల్లో ఉన్నప్పుడు చాలా చాలా వేడుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ప్రాధేయపడతాం అనమాట. కానీ అక్కడి నుంచి బయట వచ్చిన తక్షణము అసలు ఆ గర్భం లోపల, అమ్మ గర్భంలో చేసిన ప్రతిజ్ఞలు ప్రమాణాలన్నీ ఓం శాంతి గుర్తులేదన్నమాట. చిన్నప్పుడు ఆడుకోవడం, తర్వాత చదువుకోవడం, తర్వాత ఉద్యోగము, వ్యాపారము, తర్వాత 4 రాళ్ళు సంపాదించడము, పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని కండము, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం, ఇల్లు వాకిలి పొలము పట్ల అవన్నీ సర్దుకోవడము, వాళ్ళకి తర్వాత పెళ్ళిళ్ళు చేయడము, మనవడు మనమరాళ్ళతో ఆడుకోవడము, దీంట్లోనే బిజీ. లాస్ట్లో అనారోగ్యం అయితే డాక్టర్ దగ్గరికి పోవడము, చనిపోవడం. అందరూ చేస్తున్నారు ఈ పని. కానీ అమ్మ గర్భంలో చేసిన ప్రమాణాలు తర్వాత చనిపోయి ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను అది కదా చేయాలని అనుకోండి, ఏది చెయ్యాలనుకుందో అది కాకుండా మిగతావన్నీ చేసేసాను, తర్వాత బయట వచ్చేసాను. సో ప్రయాణికుడు కూడా అంతేనమాట. ఏమండి మీరు మౌంట్ ఆబుకు వెళ్ళారా? వెళ్ళామండి. అక్కడ దిల్వాడా జైన్ టెంపుల్ చూసారా? లేదండి. బ్రహ్మకుమారి ఆశ్రమం చూసారా? అక్కడ ఓం శాంతి భవనం చూసారా? లేదండి. వాళ్ళు పిలుచుకుపోయారు, 3 పూట్ల భోజనం పెట్టారు, తిన్నారు, పడుకున్నాను, వచ్చేసాము. అది పడుకునేది తినేదానికైతే మన ఇంట్లోనే ఉంది కదా అన్నీ. అక్కడికి వెళ్ళి ఏదైతే చూడాలో ఏది చెయ్యాలో అది చేయకుండా వస్తే ప్రయోజనం ఏమిటి? అలాగే ఈ జీవితంలో జన్మ మృత్యు యొక్క మధ్యలో ఉండేది జీవితకాలం. మన ఈ జీవితానికి ఎండింగ్ ఏమి అంటే మృత్యు అన్నమాట. ఏమండి మీ జీవిత లక్ష్యం ఏమి అంటే ఏమి తెలియదు, ఎవరికి అర్థమే కాదు అసలు. అంటే మీ మృత్యువు యొక్క ఏ పనికి గాను ఆగి ఉన్నారు, ఈ పని అయిన తర్వాత నేను ఈ శరీరాన్ని వదిలేక రెడీ, అది జీవిత లక్ష్యం. జన్మ మృత్యు మధ్యలో ఉండేటువంటి జీవిత కాలాన్ని ఎక్కడ కడతీర్చాలి బాబా స్పష్టంగా మనకి నేర్పించేశారన్నమాట. లక్ష్మీనారాయణ లాంటి దేవతలుగా అయ్యే గాను పురుషార్థం చేసి సంపన్నం కావాలి. ఇటు 63 జన్మల పాపకర్మల్ని దగ్ధం చేసుకోవాలి, వర్తమాన ఆనందంగానే ఉండాలి. భవిష్యత్తు 21 జన్మలంటే ఈ జన్మ చేరి, సో 21 జన్మలకి ప్రాప్తిని సంపాదించుకుంది. సో ఈరోజు మనం శరీరం బదిలితే ఎన్ని జన్మలది పాత కర్మ వినాశం చేసుకున్నాము, ఎంత దేహానికి, దేహ సంబంధాలకి, వస్తువులకి, వ్యక్తులకి, వైభవాలకి అన్ని చూస్తూ ఉన్నారు కదా. స్వభావము, సంస్కారము, తర్వాత 62, 60 తర్వాత ఈ జన్మలోది. ఈ జన్మలో అన్నీ ఎన్ని ఉంటాయంటే అన్ని బాగా అన్నీ కనబడుతుంది. ఇంకొకటి ఏమంటే నల్ల మరకలు పడిండేటువంటిది ఆ గుడ్డ క్లీన్ చేయాలన్నప్పుడు ఎంత కష్టపడతామో తెలిసిన తర్వాత కొత్తగా దాని మీద మరకలు వేసే రెడీ అవుతామా మనము? అదేవిధంగా వికర్మ వినాశం చేసేటువంటి యోగము, తపస్సు మనం ఈ 50 నిమిషాలకు చేస్తాము, తర్వాత కొత్త వికర్మలు మనలో జరుగుతుందా? అప్పుడు మన స్టేజ్ సుకర్మలు చేసేటువంటి వాళ్ళు అవుతాం. చాలా చాలా పరివర్తన మనలో రాగలుగుతుంది. మన కర్మ శ్రేష్టమవుతుంది, దృష్టి శ్రేష్టమవుతుంది, వాచ శ్రేష్టమవుతుంది, సంకల్పాలు శ్రేష్టమవుతుంది, స్వప్నాలు శ్రేష్టమవుతుంది. ఎందుకు తెలుసు, అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా. కడిగి కాళ్ళు బాగా కడిగేటువంటి సమయంలో ఎంత టైం పట్టింది అప్పుడు తెలిసినప్పుడు తిరిగి అడుసు త్రొక్కేకి ఎందుకు వెళ్తాము?
అదే యథార్థమైనటువంటి బాబా చెప్పేటువంటి బ్రాహ్మణ జీవితం. అది బ్రహ్మ బాబా సమానంలాగా మనం తయారు కావడం అనమాట. ఇంకా స్వభావాలకు సంబంధించినటువంటి స్వభావాలకు సంబంధించి అసలు మన స్వభావం ఏమి అనేది కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఇది నా స్వభావం, ఇది నా స్వభావం. ఆది స్వభావం ఏమి, నా స్వభావం ఏమి, స్వయం యొక్క నా భావన ఏమి, ఏ భావంతో నేను చెప్పాలని అనుకుంటున్నానో ఆ భావాన్ని స్పష్టంగా చెప్పలేకుండా ఎన్నో ఇబ్బందులు తెచ్చుకొని వస్తున్నాను అనమాట. మాట్లాడేసేది చెప్పాలనుకునేది వేరే, చెప్పేది వేరే. అది చెప్పిన తర్వాత నా భావన ఇది కాదు, సారీ. ఎందుకు జరుగుతుంది? ఇది ఒక వికర్మ, తర్వాత పాపము. మాటి మాటికి వృత్తిలో నింపుకునేటువంటి సంస్కారాలు అన్నమాట. ఏం చేయాలండి సంస్కారాలు అట్లా? మరి ఆది సంస్కారం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సంస్కారాలన్నింటినీ భస్మం చేస్తే కదా ఆది సంస్కారం వచ్చేది. రానే రావడం లేదు అంటే ఇంకా మనకు ఆ స్మృతిలోకి రాలేదు. విస్మృతిలో పొట్టు మిట్టాడుతూ ఉంటాం అన్నమాట. విస్మృతిలో నుంచి స్మృతిలోకి రావడం. సో నెక్స్ట్ది ఈ 62 జన్మల్ని కడిగేది 5 నిమిషాలు తక్కువ పడుతుంది మనకి, కానీ 42 సార్లు చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. కూర్చొని 62 జన్మల వెనక చేసిన పాపాన్ని నేను ఇప్పుడు భస్మం చేస్తూ ఉన్నాను. మామూలుగా పాతకాలంలో, అప్పుడే ఇప్పుడు పాతకాలం అని చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడంతా మైక్రో చిప్స్ వచ్చేస్తుంది అనమాట. సీడీలు ఉన్నాయి కదా, సీడీల్లో ట్రాక్స్, సీడీ ప్లైన్ సీడీ ఉంటుంది, దాంట్లో రైట్ చేసేది ఉంటుంది, రీడ్ చేసేది ఉంటుంది, తర్వాత రీరైట్ ఎరేస్ చేసేది ఉంటుంది. అదేవిధంగా మన ఆత్మలో ఇప్పుడు ఎరేస్ చేసేకి గాను లేజర్ బీమ్ అనే కిరణంతో ఆ సీడీ మీద రాస్తారనమాట. బర్నింగ్ అంటారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనము ఏదైతే 62 జన్మల వెనక చేసిన పాపాన్ని నేను ఇప్పుడు దగ్ధం చేస్తూ బాబా నుంచి తీసుకుంటున్నాను, దగ్ధం చేస్తాను. 61 బాబా నుంచి శక్తిని తీసుకుంటున్నాను, లైట్ మైట్. ఇది మొత్తం ఈ యోగం అంతా కూడాను మీకు బాబా నుంచి డిస్కనెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఎనర్జీ రాదు, కరెంట్ పోయిందంటే వేరే పనులు జరగదు అనమాట. ఎడ తెగకుండా బాబాతో సంబంధం ఉంటేనే ఈ మెడిటేషన్ చేయగలుగుతాను. 60, 59, 58, 57 నేను తీసుకుంటున్నాను, కాల్ చేస్తాను, తీసుకుంటాను. సో ఒక్కసారి సిట్టింగ్లోనే మీకు కొద్దిగా తేలికదనం అనిపిస్తుంది, రెండోసారి ఇంకా తేలికదనం అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది రియల్లీ నేను నా పాపకర్మని కాల్చుకుంటున్నాను. అలాగని నేను చేసిన పాపం అంతా కూడా నాకు కొట్టుకుపోతుంది కాదు. చేసిన పాపకర్మకు శిక్ష అనుభవించి తీరాల్సిందే, తీరాల్సిందే, తీరాల్సిందే. కర్మల గుహ్యగతి ఇది. కానీ ఆ కర్మ యొక్క గుహ్యగతితో చేసిన పాపకర్మకి మనము తీర్చాల్సినటువంటి సమయంలో మనకి అంత బాధ అనిపించదు, ఆనందంగా నడిచిపోయి ఉంటుంది అనమాట. ఆ వచ్చినటువంటి కష్టం కానీ బాధ కానీ, బాధపడాల్సింది కానీ ఆ బాధ అంత బాధగా ఉండదు. ఎందుకంటే పక్కలో బాబా ఉంటారు, పక్కలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, మన స్వస్థితి ఉంటుందన్నమాట. చాలా తేలిక. సో దాన్ని కూడాను ఇంకా అర్థమయ్యే పద్ధతిలో బాబా చెప్పినారనమాట. అవి చెప్తాము, షేర్ చేసుకుంటాం. ఈ విధంగా ఒక్కొక్క జన్మది మీరు కాల్చుకుంటూ వస్తున్నారు అని అనుకోండి, అప్పుడు తేలికదనం అంటే బాబా జతలో ఉంటారనమాట. ఏదైనా ఇంట్లో నాన్నకు వస్తువు చాలా ఇష్టమైనది అనమాట, ఆయనకి ఎవరో అవార్డు ఇచ్చారు, అది చాలా గ్లాస్తో డెకరేట్ అయ్యేది అనమాట పూర్తిగా. మన చెయ్యి తగిలి పడిపోయింది. అమ్మ అంటుంది, రాని మీ నాన్న రాని చెప్తాను, అంతా ఇలాంటి తుంటరి పనులే చేస్తుంటావు, చూడి నాన్నకి ఇష్టమైనది నువ్వు పగలు కొట్టావు. అతని ఒకేసారి ఏడుపోను అనమాట. అరే నేను పగలు కొట్టేశాను. అంతలోనే నాన్న వస్తుండేటువంటి చప్పుడు అవుతుందన్నమాట. స్కూటర్ వచ్చింది, స్కూటర్ సౌండ్, తర్వాత స్కూటర్ ఆపింది, తర్వాత
ఇంకా తలుపు దగ్గరకు వచ్చిండేటువంటిది, అతను కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. సో అప్పుడు మీరు ఎక్కడుంటారు? మీరే కదా పడేసింది నాన్నది ఇష్టమైనటువంటి ఆ గాజు డెకరేటెడ్ ఆ గిఫ్ట్ని పగలగొట్టారనమాట. ఎక్కడుంటారు అప్పుడు? ఆ చిన్న బాబు ఎక్కడుంటాడు? నాన్న కనబడతాడు ఫస్ట్, ఎక్కడెక్కడో దాక్కొని తిరుగుతూ ఉంటాడు. అదే ఎప్పుడైతే నాన్న అంటే చాలా ఇష్టము, ప్రేమ, అరే నాన్నకు విలువైనటువంటి వస్తువుని నేను పగలగొట్టాను, ఆ ఏడుపుతో అమ్మ భయపెడుతూ ఉంటే ఏడుపుతో నాన్నకు ఫోన్ చేసి డాడీ డాడీ, ఏ నాన్న ఏమైందో చెప్పు, డాడీ డాడీ డాడీ, ఏమైందో చెప్పురా, ఏం చెప్పు నాన్న పర్వాలేదు, ఇది ఇలా పడగొట్టాను, అంతేనా, పర్వాలేదు, సరే అది నేను ఇంకోటి తీసుకొస్తాను, నీకు కాను స్పెషల్ చాక్లెట్స్ టాఫీస్ లేదు వీడియో గేమ్స్ తీసుకొస్తాను అంటే అదే సన్నివేశము నాన్నతో ముందు మాట్లాడేశాడు ఫోన్లో. అదే సన్నివేశం తర్వాత నాన్న వస్తున్నారు, స్కూటర్ ఆపుతున్నారు, కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. అప్పుడు ఎవరు పరిగెత్తిపోతారు తలుపు తీసేకి? నాన్న అని పరిగెత్తిపోతాం. అదేవిధంగా మనం కూడాను బాబాతో ఎప్పుడైతే ముందు పెట్టి అన్ని కాల్ చేస్తామో, వికర్మలు వినాశం చేస్తామో, ఆ పగిలిపోయిండే గాజు గిఫ్ట్ రాదు, కానీ ఆ భయం వెళ్ళిపోయి ఉంటుంది. ధర్మరాజపురి అంటే బాబా ముందు నుంచి క్రాస్ కావాలి కదా. అప్పుడు బాబాకు ముందు ఎప్పుడో చెప్పాము, కానీ అరే నేను ఇది చేశాను అనేటువంటిది ఒక పశ్చాత్తాపం అనేటువంటిది ఎంతో పెద్ద బాధలాగా అనిపిస్తుంది, కానీ అంత బాధగా ఉండదు. నాన్న యొక్క ప్రేమ ముందర అదంతా సమాప్తం అవుతుంది. అదేవిధంగా ఈ 62 జన్మల వికర్మల్ని వినాశం ఎట్లయితే చేసుకుంటూ ఉంటామో అప్పుడు పొందే అనుభూతి ఆనందమే వేరే అవుతుంది అనమాట. సో అదైన తర్వాత డీకే అయిన తర్వాత, డీకే అయ్యేక ముందు చేసిన ఒక్కొక్కటి మొత్తం అంతా ఫిలిం లాగా వచ్చేస్తుంది, లేదు ఫోటో ఆల్బమ్ లాగా వస్తుంది, లేదు మీ మొబైల్లో మీరు చూస్తూ ఉంటారు కదా పిక్చర్స్, ఒక్కొక్కటి డిలీట్ చేసేది రావాలి. బాబా తలంపు చేసేది ఈ విధంగా చేశాను. ఏదైనా పరిస్థితి వచ్చింది, రోగం వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, ఇమ్మీడియట్గా నాకు కావాల్సిందే కదా, నేను అది చేశాను కదా, థ్యాంక్ యూ బాబా, ఇంకెంత పెద్ద శిక్ష అనుభవించాలనుకుంటే దయాసాగరుడు, ప్రేమసాగరుడు, ఇంత చిన్న దాంతో నన్ను సమాప్తి చేస్తున్నావా, వా బాబా థ్యాంక్స్. అనుభవిస్తూ ఉంటాము, కానీ అనుభవించేటువంటి ఫీలింగ్ ఉండదు. రోగంలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయినారు, లేదు చెయ్యో కాలు విరిగింది, లేదు ఏదో పరిస్థితి అటాక్ అయింది. ఇప్పుడు అదే కరోనా గురించి కూడా అదే చెప్పేది, మీరు భయపడొద్దండి, దాని నుంచి చనిపోయే సంఖ్య ఎక్కువ ఉండదు. అది తగిలింది పాజిటివ్ అయిందనే భయంతో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. కాబట్టి మనం నిర్భయతా శక్తి, అదోది భయం అనమాట. భయము ఎన్ని రకాల భయాలు రాయండి, మీకు ఏం భయాలు ఉన్నాయి అనేటువంటిది. ఒక్కొక్కటి కూర్చొని ఒక్కొక్కసారి తలపు చేస్తున్నప్పుడు తపస్సులో 5 నిమిషాలు టైం ఇస్తున్నాం కదా రోజు, ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు ఒక్కొక్క టాపిక్కి. తర్వాత ఎంత బాగుంటుంది, ఆనందమే ఆనందం అనమాట. సో ఎప్పుడైతే ఆ మలినము, ఆ బరువు, ఆ బలహీనతలు సమాప్తి అయితూ పోతే పండుగ రోజంతా, ముందు రోజంతా క్లీనింగ్ చేసుకుంటాము, తర్వాత అభ్యంగ స్నానం చేస్తామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఎంత తేలిగ్గా ఉంటుంది ఆ స్నానం చేసిన తర్వాతకి కొత్త కొత్త బట్టలు వేసుకొని కొత్త కొత్త ప్రపంచంలోకి వెళ్ళి కొత్త శరీరాలు తీసుకుపోతున్నామంటే దానికి ముందు మంచి అభ్యంగ స్నానమే ఈ తపస్సు అనమాట. సో నంబర్ 1 దేహము, దేహ సంబంధాలు, వస్తువులు, వ్యక్తులు, వైభవాలు, తర్వాత అన్ని గుర్తున్నాయా? వైభవాల తర్వాత స్వభావాలు, సంస్కారాలు, తర్వాత 62 జన్మల పాత పాపాలు, వికర్మలు, ఈ జన్మలో బీకే అయ్యేక ముందు చేసిన పాపము, బీకే అయిన తర్వాత చేసిన పాపాలని మనం ఏ విధంగా సమాప్తి చేసుకోవాలి, తర్వాత భయాన్ని ఏ విధంగా సమాప్తి చేసుకోవాలి. ఈ విధంగా 10 విషయాల్ని ఈరోజంతా బాగా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. యోగంలో కూర్చున్నప్పుడు ఇవన్నిటిని సమాప్తి చేసుకునే నేను బాబా నుంచి శక్తి తీసుకుంటున్నాను.